కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట పట్టణంలో కూటమి నాయకులు రైతుల ఆధ్వర్యంలో సుమారు 150 ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని పచ్చజెండా ఊపి ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి ప్రారంభించారు. అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ప్రతి రైతు అకౌంట్లో మొదటి దఫా నగదు జమ అయిన సందర్భంగా ఈ ర్యాలీని నిర్వహించామని తెలిపారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అన్నారు. రైతాంగం మొత్తం అందరూ కూడా కథలు రావడం జరిగింది. స్వచ్ఛందంగా రైతులందరూ కూడా వారి యొక్క ట్రాక్టర్లు తీసుకుని ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, బీజేపీ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛంగా తరలి అక్కడ రావడం జరిగింది. ఏదేమైనా ఈ రోజు ఎన్నికలు లేవు. భారీ మెజార్టీతో కూటమి ప్రభుత్వానికి రైతాంగం గాని ప్రజలు గాని పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. అలాగే ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానంలో ఏదైతే రైతులు అన్నదాత సుఖీభావ అనేటువంటి పథకంలో మరి గతంలో రైతు భరోసాను పెట్టి జగన్మోహన్ రెడ్డి 13,500 రూపాయలు ఇవ్వటం తెలుసు. కాకపోతే ఈ రోజు మన మంచి ప్రభుత్వం రైతాంగం యొక్క కష్టాలు తెలుసుకుని ఈ రోజున 20,000 రూపాయలు అంటే వైసీపీ ప్రభుత్వం కన్నా 6,500 రూపాయలు ఎక్కువగా ఇస్తుంది రైతాంగానికి. అలాగే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గాని వైసీపీ నాయకులు గాని చెప్తా ఉన్నారు, మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చారు. ఏ వాగ్దానం నెరవేర్చడానికి లేట్ అవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గత పరిపాలనలో అనాలోచిత నిర్ణయాల వల్ల ఖజానా ఖాళీ అయిపోవడం. అయినప్పటికీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గొప్ప విజనరీ, పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో మంచి సంబంధాలు, దీన్ని ఏర్పాటు చేసుకుని మోడీ గారి నాయకత్వంలో మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు తెచ్చి ఈ రోజు ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారం మన రైతాంగానికి డబ్బులు ఇచ్చాడో దాన్ని పుష్కరించుకుని మనందరూ సంతోషంగా ఈ రోజు ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ట్రాక్టర్ ర్యాలీ పెట్టడం జరిగింది. ఈ రోజు ట్రాక్టర్ కూడా 100కు పైగా 7 ట్రాక్టర్లు వచ్చినాయి రైతాంగానికి. మరి దమ్ములున్నా ఇన్ని ట్రాక్టర్లు వచ్చినాయంటే నిజంగా ఒక 10 రోజులు అయితే మొత్తం అసలు ఈ రోడ్డే పట్టిన పరిస్థితి రోజు కనపడేది. చాలా బాబు గారు కానీ కూటమి ఏర్పడింది. కూటమి బీజేపీ కానీ, జనసేన కానీ, బాబు గారు కానీ, రైతు బీజం కానీ, పరిశీలకులు వెంకటరామన్ గారు, బీజేపీ వెంకటరామన్ గారు కానీ, అందరూ గారు కానీ. అయితే ఇవాళ ఈ కార్యక్రమానికి రైతాంగం కూడా స్వచ్ఛందంగా వచ్చి ట్రాక్టర్ వేసింది. ఎందుకంటే తేడాలు ఉన్నా సరే ట్రాక్టర్ వేసుకొచ్చింది అంటే ఇవాళ రైతాంగానికి చంద్రబాబు నాయుడు ఉపయోగపడతాడు అనేది ఇవాళ నినాదం, జనం అందరూ కూడా అభిప్రాయం. లేదా ఇవాళ మనకి వైసీపీ గవర్నమెంట్ ఉంది, మనం కూడా ఆ రోజు ట్రాక్టర్ ర్యాలీ చేసి 10 ట్రాక్టర్లు బయటకు వస్తే ఆ రోజు కూడా 50-60 ట్రాక్టర్లు వేసి సమర్ గాంధీ ఉంది మనం ఆఫ్ చేసి ఆ రోజు ఎక్కడ కూడా ఎదరికి వెళ్ళకుండా మన తీసుకెళ్లి కోచింగ్లో పెట్టడం జరిగింది. ఈ రోజు స్వచ్ఛందంగా ఇవాళ చంద్రబాబు నాయుడు కార్యక్రమానికి ఇవాళ ముందుకు వచ్చి ఇవాళ రైతాంగం కూడా ఈరోజు ఆ రోజు ఆఫ్ చేసింది ఈ రోజు మనం తీర్చుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం. మనకు తెలుసు వైసీపీ గవర్నమెంట్ లో డబ్బులన్నీ కూడా మరి అప్పు చేసి ఇవాళ రైతాంగానికి ఆ రోజు ఆదుకునే పరిస్థితి మనకు అందరూ తెలుసు. ధాన్యం కొన్నాడు దానికి కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితి. చంద్రబాబు గారు వచ్చిన తర్వాతే ఆ డబ్బులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగిందని చెప్పి